ప్రభుత్వమే కొనాలి ఎక్విప్మెంట్ని. దాన్ని ప్రభుత్వం వాడేటప్పుడు పారామీటర్స్ ఉంటాయి. అది ఎవరెవరి చెయ్యాలి ఏంటి అన్నటువంటి. ఇది కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ లేకుండా రాష్ట్రాలు ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ కొనకూడదు. కొంటే నేరం, కొన్నటువంటి దానికి నేరం, అమ్మకూడదు కూడా. ఇజ్రాయెల్ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవ్వరూ కూడా కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి, కానీ కొనేశారు. ఎలా కొన్నారు? ప్రభుత్వం డబ్బులతో కాకుండా వీళ్ళు ప్రభుత్వం ఒక ఎండార్స్మెంట్ ఇచ్చి ఆ సంస్థకి మేము చెప్తున్నాం సో సంస్థ మా తరపున కొంటది అని ఎండార్స్మెంట్ పేపర్ ఇచ్చేసారు. అది ఇక్కడ రికార్డులో చూపించాలి. వీళ్ళకి సన్నిహితులు ఎవరితో ఒకళ్ళతో డబ్బులు పెట్టించి కొనిపించేశారు. ఇవి ఎట్లాగుంటుందంటే ఎంత డిష్ చుట్టూత 2 కిలోమీటర్స్ రేడియస్లో ఉన్నటువంటి ఫోన్స్ అన్నిటినీ ట్యాప్ చేయొచ్చు. అప్పట్లో చంద్రబాబు గారిది ఇది వచ్చిన తర్వాత బయటకు వచ్చాక బయటపడ్డ అంశం ఏంటి? ఏదప్పుడు రేవంత్ రెడ్డి గొడవ వచ్చాక చంద్రబాబు గారి ఇంటికి 1 కిలోమీటర్ దూరంలో రోడ్డు రిపేర్ అని చెప్పేసి ఒక టెంట్ వేసుకుని ఉన్నారనమాట. అక్కడ ఇది చేశారు ట్యాపింగు అన్నటువంటి విషయం ఐడెంటిఫై అయింది. దానికి ఈ ఫోన్ ట్యాపింగ్ల కంటే ఇది చాలా పవర్ఫుల్. శాటిలైట్ ఫోన్స్ను కూడా ట్రాక్ చేస్తుంది. ఇది వాట్సాప్లు కూడా ట్రాక్ చేస్తుంది. వాట్సాప్లతో పాటు అనేక ఫోన్లు, ఏ ఫోన్ అయినా ట్యాప్ చేస్తుంది.